కార్తీక ఆదివారం ఈ సందర్భంగా సూర్య సంబంధమైనటువంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో రావి చెట్టు ఆకుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో ఒక తమలపాకు మీద తడి గంధంతో గుండ్రంగా ఒక రూపును గీసి దాన్ని సూర్యస్వరూపంగా భావించుకుంటూ అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదివి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే కార్తీక మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా సూర్యుడి అనుగ్రహం కలిగి రవిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో రావి చెట్టు ఆకుకు సంబంధించినటువంటి పరిహారాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. మనోభీష్టాలు త్వరగా నెరవేరటానికి కార్తీక మాసంలో రావి ఆకు పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఎలా పాటించాలంటే కార్తీక మాసంలో ఏ రోజైనా సరే ఒక రావి చెట్టు ఆకుని తెచ్చుకోవాలి. ఆ రావి చెట్టు ఆకుని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి ఆ తర్వాత తడి పసుపు తీసుకోవాలి. ఏదైనా చెట్టు కాడ తీసుకోవాలి. ఏ చెట్టు అయినా సరే ఒక చెట్టు కాడ తీసుకొని ఆ చెట్టు కాడని ఈ తడి పసుపులో ముంచి ఆ చెట్టు కాడతో రావి ఆకు మీద ఓం అనే అక్షరం రాయాలి. అలా రాసిన తర్వాత ఆ ఓం అనే అక్షరం కింద మీ మనస్సులో ఏ అభీష్టమైతే ఉంటుందో ఆ అభీష్టాన్ని రాయాలి. ఆ అభీష్టం కింద ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రావి ఆకు మీద ఆ చెట్టు కాడతో రాయాలి. అలా రాసిన తర్వాత ఈ రావి చెట్టు ఆకును ఒక రోజంతా పూజా మందిరంలో ఉంచి ఆ తర్వాత ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి లేదా పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి. ఇలా చేస్తే అతి త్వరలోనే మనస్సులో ఉన్న అభీష్టాలు నెరవేరటానికి అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఏ చెట్టు కాడైనా సరే తీసుకొని దాన్ని తడి పసుపులో ముంచి ఆ కాడతో రావి ఆకు మీద ముందుగా ఓం అని రాయాలి. దాని కింద మీ అభీష్టం రాయాలి. దాని కింద ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాసి ఆ ఆకును పూజా మందిరంలో ఒకరోజు ఉంచి ఎక్కడైనా పారే నీళ్ళలో లేదా చెట్టు మొదట్లో వేస్తే మనస్సులో ఉన్న అభీష్టాలు త్వరగా నెరవేర్చుకోవచ్చు. అలాగే జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ దోషాలు, కుజగ్రహ దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకొని ధనధాన్య వృద్ధిని పెంపొందింపజేసుకోవటానికి కార్తీక మాసంలో రావి ఆకుకు సంబంధించిన ఇంకొక పరిహారం కూడా విశేషంగా సహకరిస్తుంది. కార్తీక మాసంలో లేత రావి చెట్టు ఆకుని తెచ్చుకోవాలి. అంటే రావి చెట్టు ఆకుల్లో కొన్ని ఆకులు ఎరుపు రంగులో ఉంటాయి. వాటిని లేత రావి ఆకులు అంటారు. అలాంటి లేత రావి చెట్టు ఆకు ఒకటి గృహానికి తెచ్చుకొని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి ఆ తర్వాత తడి గంధం తీసుకొని ఆ తడి గంధంతో ఓం అనే అక్షరం రావి ఆకు మీద రాయాలి. అలా రాసిన తర్వాత ఆ తడి గంధంతో 69 అనే సంఖ్యను రావి ఆకు మీద రాయాలి. ఈ 69కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే 6 అనే అంకె శుక్రుడికి సంబంధించింది, 9 అనే అంకె కుజుడికి సంబంధించింది. కాబట్టి 69 అనే సంఖ్యలో శుక్ర కుజుల బలం ఉంది. జాతకంలో శుక్ర కుజుల బలం ఉంటే విశేషమైన రాజయోగం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. కాబట్టి రావి ఆకు మీద తడిగంధంతో ఓం అనే అక్షరం రాసి ఆ తర్వాత 69 అనే సంఖ్యను రాసి ఆ తర్వాత ఒక పళ్ళెం తీసుకొని పళ్ళెంలో నీళ్లు పోసి ఆ పళ్ళెంలో ఓం 69 అనే సంఖ్య రాసిన రావి ఆకు నుంచి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. ఒక రోజంతా ఆ పళ్ళెం అలాగే ఉంచి ఆ తర్వాత మర్నాడు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పళ్ళెంలో ఉన్నటువంటి జలాన్ని ఆ రావి ఆకుతో పాటు రావి చెట్టు మొదట్లో పొయ్యాలి. ఇలా చేస్తే జాతకంలో ఉన్న శుక్రకుజుల బలం పెరుగుతుంది. దానివల్ల ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. అయితే ఈ పరిహారం పాటించేటప్పుడు రావి చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు ముందుగా రావి చెట్టు దగ్గర శుభ్రం చేసి అక్కడ 7 ఎర్రటి మట్టి ప్రమిదలు ఉంచాలి. వాటిల్లో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించాలి. అలా దీపాలు వెలిగించిన తర్వాత పళ్ళెంలో ఉన్న నీళ్లు 69 అనే సంఖ్య రాసిన రావి ఆకు ఇవన్నీ రావి చెట్టు మొదట్లో పోయాలి. అలా చేయటం ద్వారా శుక్రకుజుల బలాన్ని పెంపొందింపజేసుకొని అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి కార్తీక మాసంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఈ రావి చెట్టు ఆకు పరిహారాలు పాటించండి. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.